వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను బంధించడానికి అమెరికా రచించిన వ్యూహం ఆధునిక సైనిక చరిత్రలోనే ఒక అద్భుతం. ప్రచన్న యుద్ధం తర్వాత లాటిన్ అమెరికాలో జరిగిన అతిపెద్ద మిలిటరీ మిషన్ ఇదే. దీని వెనుక 8 నెలల సుదీర్ఘ వేట సాగింది. అమెరికా గూఢాచారి సంస్థలైన CIA, DEA అధికారులు అత్యంత గోప్యంగా ఈ మిషన్ను ప్లాన్ చేశారు. వెనెజులా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండానే మదురో ప్రతి నిమిషం కదలిక నిఘా నీడలో ఉండేలా అమెరికా సాంకేతికతను, గూఢాచారి నెట్వర్క్ను ఉపయోగించింది. నికోలస్ మదురో దినచర్యను రోజు మినిట్ టు మినిట్ తెలుసుకునేది. ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, చివరికి ఆయన ఏ గదిలో నిద్రపోతున్నారు అనే అత్యంత రహస్య వివరాలను కూడా అమెరికా గూఢాచారులు పక్కాగా సేకరించారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి ప్రధాన కారణం అమెరికా చేసిన కఠినమైన సాధన. మదురో నిద్రపోతున్న బెడ్రూమ్ వరకు అమెరికా గూఢాచారులు ఎలా చేరారు అనే ప్రశ్నకు సమాధానం అమెరికాలో నిర్మించిన రిప్లికా హౌస్. కార్కాస్లోని మదురో సురక్షితమైన అధ్యక్ష భవనాన్ని, అలాగే బంకర్ను అచ్చుగుద్దినట్లుగా అమెరికాలోని ఒక రహస్య ప్రదేశంలో నిర్మించారు. మదురో ఇంటికి రిప్లికాగా రూపొందించిన ఈ భవనంలో అమెరికా ప్రత్యేక బలగాలు నెలల తరబడి సాధన చేశాయి, యుద్ధ విన్యాసాలు చేశాయి. చీకట్లో కూడా శబ్దం లేకుండా గోడలను ఛేదించడం, నిద్రలో ఉన్న వ్యక్తిని సెకండ్ల వ్యవధిలో అదుపులోకి తీసుకోవడం వంటివి ఇక్కడ వేలాది సార్లు ప్రాక్టీస్ చేశారు. వెనెజులా రణరంగం వెనుక అసలు కథ ఏమిటంటే, ఆపరేషన్ మొదలవడానికి ముందే అమెరికా తన విజయానికి అవసరమైన ప్రతి అడుగును ఈ నమూనా ఇంటిలో ఖరారు చేసుకుంది. ఈ మెరుపు దాడి అనేది అగ్రరాజ్యం తన శత్రువుపై సాధించిన సాంకేతిక వ్యూహాత్మక విజయం. అధ్యక్షుడి ఆదేశాల కోసం సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్న బలగాలు, సమాచారాన్ని విశ్లేషిస్తున్న గూఢాచారులను ఒకే తాటిపై నిలబెట్టడం వల్ల ఇది సాధ్యమైంది. మదురో తన చుట్టూ నిర్మించుకున్న ఇనుప కోటను అమెరికా సైబర్ దాడులు, అత్యాధునిక డ్రోన్ల సాయంతో అత్యంత సులభంగా ఛేదించగలిగింది. ఈ మొత్తం ఆపరేషన్ ఒక దేశ సార్వభౌమాధికారం, అంతర్జాతీయ నేరాల విచారణ మధ్య నలిగిన ఒక ఉత్కంఠభరితమైన పోరాటం. వెనెజులాపై ఈ స్థాయి సైనిక చర్య చేపట్టాలనే ఆలోచన నిన్నగాక మొన్న పుట్టింది కాదు. దాదాపు 8 నెలల క్రితమే అమెరికా భద్రతా మండలి, CIA, పెంటగాన్ ఉన్నతాధికారుల మధ్య దీనికి సంబంధించిన రహస్య చర్చలు మొదలయ్యాయి. మదురో ప్రభుత్వం అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకి సహకరిస్తోందని, దీనివల్ల అమెరికా జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని భావించిన ప్రభుత్వం నేరుగా ఆయనను అదుపులోకి తీసుకోవడమే ఏకైక మార్గమని నిర్ణయించింది. దీనికోసం అమెరికా గూఢాచారి వ్యవస్థ హ్యూమన్ ఇంటెలిజెన్స్, సిగ్నల్ ఇంటెలిజెన్స్ రెండింటినీ రంగంలోకి దింపింది. వెనెజులా అధ్యక్ష భవనంలో పనిచేసే కొందరు ఉన్నతాధికారులను తమ వైపు తిప్పుకోవడంలో CIA విజయం సాధించింది. అక్కడి నుంచే అసలు సమాచారం రావడం మొదలైంది. మదురో ఎక్కడికి వెళ్తారు, ఎవరిని కలుస్తారు అనేది గమనించడం కోసం అమెరికా అత్యాధునిక నిఘా ఉపగ్రహాలను, స్టీల్త్ డ్రోన్లను ఉపయోగించింది. మదురో తన భద్రత కోసం ప్రతిరోజు ఒకే గదిలో నిద్రపోరు. ఆయన బస చేసే ప్రెసిడెన్షియల్ బంకర్ అత్యంత సురక్షితమైనది. అయితే అమెరికా గూఢాచారులు మదురో ఆహారపు అలవాట్ల నుంచి ఆయన పడుకునే సమయాల వరకు ప్రతిదీ రికార్డ్ చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మదురో భద్రతా వలయంలోని ఒక కీలక వ్యక్తి ఆయన ఫోన్ సిగ్నల్స్ ను నిరంతరం అమెరికాకు చేరవేసేలా ఏర్పాట్లు చేశారు. దీనివల్ల ఆయన బంకర్ లోపల ఏ గదిలో ఉన్నారు, ఆ సమయంలో ఆయన వెంట ఎంతమంది గార్డులు ఉన్నారనే విషయం వాషింగ్టన్లోని కంట్రోల్ రూమ్కు లైవ్ అప్డేట్లా చేరేది. ఈ ఆపరేషన్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మదురో నివసించే అధ్యక్ష భవనాన్ని, దాని కింద ఉన్న మదురో బంకర్ను అచ్చుగుద్దినట్లుగా అమెరికాలోని గుర్తు తెలియని నిర్జన ప్రాంతంలో నిర్మించారు. గదుల కొలతలు, తలుపుల బలం, కిటికీల అమరిక, చివరికి విద్యుత్ వైరింగ్ కూడా కార్కాస్లో ఎలా ఉందో ఇక్కడ అలా ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. అమెరికా డెల్టా ఫోర్స్ కమాండోలు ఈ నమూనా ఇంటిపై వందలాది సార్లు దాడులు చేసి ప్రాక్టీస్ చేశారు. చీకట్లో కూడా శబ్దం చేయకుండా లోపలికి ఎలా వెళ్లాలి, సెకండ్ల వ్యవధిలో మదురో ఉన్న గదిలోకి ఎలా ప్రవేశించాలి అనే దానిపై 8 వారాల పాటు తీవ్రమైన కసరత్తు చేశారు. కంటికి కనిపించని లేజర్ కెమెరాలు, గోడలను దాటి లోపల మనుషులను గుర్తించే సెన్సార్లను ఇక్కడ పరీక్షించి సిద్ధం చేసుకున్నారు. ప్రణాళిక అంతా సిద్ధమైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తుది ఆదేశాలు రావడం కోసం సైన్యం సహనంతో వేచి చూసింది. ఎందుకంటే ఒక దేశాధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అనేది అంతర్జాతీయంగా ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. అందుకే సరైన సమయం కోసం వేచి చూశారు. వెనెజులాలో మదురోకు మద్దతు ఇచ్చే రష్యా లేదా చైనా బలగాలు ఏవైనా ఉన్నాయా అని నిశితంగా గమనించారు. డిసెంబర్ మొదటి వారంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఫైల్ వైట్ హౌస్ టేబుల్ పైకి వచ్చింది. ఆపరేషన్ ప్రారంభించమని ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన ఆ క్షణం అమెరికా సమయానుసారం రాత్రి 10:46. అది వెనెజులాలో నిశ్శబ్దంగా ఉన్న అర్ధరాత్రి సమయం. వైట్ హౌస్ నుంచి ఆదేశాలు రాగానే 150కి పైగా యుద్ధ విమానాలు, రవాణా హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.
కారకస్ గగనతలంపై అమెరికా స్టీల్త్ విమానాలు రాడార్లకు చిక్కకుండా చేరుకున్నాయి. సైబర్ దాడుల ద్వారా వెనుజులా రక్షణ వ్యవస్థను మొద్దుబార్చిన తర్వాత కమాండోలు నేరుగా మదురో బంకర్లోకి చొచ్చుకుపోయారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే మదురోను బంధించి విమానం ఎక్కించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ట్రంప్ ఫ్లోరిడాలోని తన ఎస్టేట్ నుంచి లైవ్లో చూశారు. కమాండోల హెల్మెట్ కెమెరాల ద్వారా వస్తున్న దృశ్యాలు, మదురో బెడ్రూమ్లోకి ప్రవేశించిన క్షణాలు ఇవన్నీ అత్యంత స్పష్టంగా కనిపించాయి. ఇది లాటిన్ అమెరికా రాజకీయాల్లో ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఉద్రిక్తతలను గుర్తుకు తెచ్చింది. అమెరికా వేసిన ఈ పక్కా ప్రణాళిక మదురోను అమెరికా జైలుకు చేర్చింది. ఇది కేవలం ఒక సైనిక విజయం మాత్రమే కాదు, నిఘా సాంకేతికత రంగంలో అమెరికాకు ఉన్న ఆధిపత్యానికి నిదర్శనం. అయితే ఈ చర్య ప్రపంచ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది రానున్న రోజుల్లో తెలుస్తోంది.